వెల్కమ్ టు ఐ న్యూస్. మామూలుగా మ్యాథ్ ఎగ్జామ్ అంటేనే చాలా మందికి కడుపులో తిప్పేసినట్టుంటుంది. లెక్కల దాకా తలగొక్కునే వాళ్ళని చూసాం. కానీ బీహార్లో కుర్రాడు ఏకంగా ఎగ్జామ్ హాల్లోనే కుప్పకూలిపోయాడు. కారణం మ్యాథ్ ఎగ్జామ్ కాదు, అమ్మాయిలు. అవును, మీరు విన్నది నిజమే. 500 అమ్మాయిల మధ్యలో ఇతను ఒక్కడే అబ్బాయి. ఈ వింత ఘటన కథ ఏంటో చూడండి. బీహార్లోని నలందాలో మనీష్ శంకర్ అనే ఓ 17 ఏళ్ల కుర్రాడికి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. మామూలుగా పరీక్షలంటేనే టెన్షన్, అది మ్యాథ్స్ పరీక్ష అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. కానీ మనీష్ కు ఆ టెన్షన్ కాదట. సుందర్గఢ్ లోని ఓ స్కూల్లో మ్యాథ్స్ పరీక్ష రాయడానికి హాల్లోకి వెళితే అక్కడ ఏకంగా 500 మంది అమ్మాయిలు అతని కోసం వేచి చూస్తున్నారట. అవును, మీరు విన్నది నిజమే. 500 మంది బాలికలు పరీక్ష రాస్తుంటే వారి మధ్య ఒక్కడే అమ్మాయి మనీష్ ఉన్నాడు. ఈ సీన్ చూసిన మనీష్ కు మైండ్ బ్లాంక్ అయిపోయిందట. అంతమంది అమ్మాయిల మధ్య తాను ఒంటరిగా ఉన్నారని తెలిసి సిగ్గుపడ్డాడో భయపడ్డాడో తెలియదు, కానీ అకస్మాత్తుగా పరీక్ష హాల్లోనే స్పృహ తప్పి పడిపోయాడు. పాపం మనీష్. సాధారణంగా అబ్బాయిలకు అమ్మాయిలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. కానీ ఈ కుర్రాడికి ఏకంగా ఒక హాల్ నిండా అమ్మాయిలు కనిపించేసరికి ఆ షాక్ తట్టుకోలేకపోయాడనిపిస్తుంది. బహుశా మ్యాథ్స్ ఫార్ములాలు కాకుండా అందమైన ఫేస్లే అతని మెదడును షేక్ చేశాయేమో. కొందరు అబ్బాయిలైతే మాకలాంటి అదృష్టం రాదే అని నవ్వుకుంటూ ఉండొచ్చు. మరికొందరు వాడసలు అబ్బాయేనా అని అనుకోవచ్చు. ఏదేమైనా ఈ ఘటనతో బీహార్ విద్యాశాఖకు ఒక పాఠం వచ్చిందని చెప్పాలి. పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇలాంటి జెండర్ మిస్ మ్యాచ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మ్యాథ్స్ పేపర్ తో పాటు ఇలాంటి అందమైన దృశ్యాలు కూడా విద్యార్థులను కంగారు పెట్టే అవకాశం ఉంది. ఈ ఘటన తర్వాత మనీష్ మ్యాథ్స్ పరీక్ష రాశాడో లేదో తెలియదు, కానీ ఈ అనుభవం మాత్రం జీవితాంతం అతడికి గుర్తుండిపోవడం ఖాయం.